హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో చూస్తున్న ఒక స్పెషల్ వ్లాగ్స్. ఎంతో మహిమగల తల్లి స్వయంభుగా వెలసిన శ్రీ కొండపాటూరు పోలేరమ్మ తల్లి గురించి తెలుసుకుందాం. ఈ గుడి సుమారుగా 450 సంవత్సరాల పురాతనమైన గుడి అండి. ఒకప్పుడు రైతులు పొలాలు దున్నుతున్న సమయంలో నాగలకి ఏదో తగిలి రక్తం రావటం మొదలైందంట. అక్కడ అమ్మవారికి నాగలు తగిలి రక్తం రావటం మొదలైందంట. ఏంటని ఆ గ్రామంలో వారందరూ వచ్చి చూడగా రక్తం ఏరులే పారుతుందంట. అప్పుడు ఆ గ్రామంలో వారికి ఒంటిలోకి వచ్చి, నేను అద్దంకి అమ్మవారిని, నాకు ఉత్సవాలు జరిపించమని చెప్పిందంట అమ్మవారు. ఇదేనండి ఆ గుడి. అప్పట్లో చిన్న గుడి, ఇప్పుడు పెద్ద గుడిగా నిర్మించారు. ఇక్కడ ప్రతి సంవత్సరం చైత్ర మాసం మొదటి శుక్రవారం రోజు తిరునాళ్ళు అయితే మొదలవుతుంది. కొండపాటూరు తిరునాళ్ళు అంటే చాలా ఫేమస్ అండి. లక్షల్లో జనం వస్తారు. తిరునాళ్ళ ప్రారంభమైన 19వ రోజు ఇక్కడికి సిడిమాను ఉత్సవాలు జరుగుతాయి. స్వయంభుగా వెలసిన ఈ అమ్మవారు మరో విశిష్టత ఉందండి. నాగలితో దున్నేటప్పుడు అమ్మవారికి దెబ్బ తగిలి రక్తం వచ్చింది కదా, ఇప్పటికీ అది వస్తూనే ఉందట. ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలకి కుంకుడుగాయలతో తలస్నానం చేయిస్తారు అమ్మవారికి. అప్పుడు భక్తులు వెళితే వారి చేత కూడా చేయిస్తారు. తలస్నానం చేయించేటప్పుడు అమ్మవారికి టచ్ చేస్తే మనిషిని తాగిన స్పర్శ అయితే తగులుతుందట. స్నానం చేయించేటప్పుడు నేతితోటి కుంకుడుకాయలతోటి శుభ్రంగా తుడిచి, స్నానం అయ్యాక పొడిగుడ్డతో శుభ్రంగా తుడిచి అమ్మవారికి పసుపు అద్దుతారట. మళ్ళీ మరుసటి రోజు ఉదయం ఆ పసుపు తడిచిపోయి ఉంటుందట. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పటికీ ఈ విగ్రహంకి తేమ వస్తూనే ఉంటుందని ఇక్కడ పూజారులు చెప్పారు, గ్రామ ప్రజలు చెబుతున్నారు. మీరు కూడా ఈ అమ్మవారిని తప్పకుండా దర్శించుకోండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఈ అమ్మవారి గుడి ఎక్కడో కాదండి, మన కొండపాటూరు గ్రామం, కాకుమాను మండలం, గుంటూరు జిల్లాలో ఉంది. ఈ అమ్మవారు పసుపు పెట్టాక అలంకరణ ఇలా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మనకు కనిపిస్తున్న దేవాలయమే ఈ పోలేరమ్మ తల్లి దేవాలయం. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కొంతమంది భక్తులు అయితే ఉన్నారండి. భక్తులు కొండపాటూరు పోలేరమ్మ తల్లి వద్దకు వచ్చి ఎవరైనా కానీ ఎటువంటి కోరికలైనా కానీ కోరుకుంటే తిరుగుతాయని నమ్ముతారండి. భక్తులు వారు కోరుకున్న కోరికలు తీరిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి కోళ్ళు కానీ, పొట్టేళ్ళు కానీ, మేకలు కానీ ఈ పోలేరమ్మ తల్లికి నైవేద్యంగా ఇవ్వడం జరుగుతుంది. కొండపాటూరు పోలేరమ్మ తల్లి స్థల పురాణం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ దేవాలయం లోపలికి వెళుతుంటే స్థల పురాణం గురించి పూర్తిగా ఒక బోర్డు అయితే రాసి ఉంటుందండి. ఇక్కడ ఉన్న పంతులు గారిని అడిగి స్థల పురాణం గురించి తెలుసుకుందాం. మనం స్థల పురాణం గురించి తెలుసుకునే ముందు పోలేరమ్మ తల్లి దేవాలయం ప్రాంగణంలో ఏమేమి ఉన్నాయో మొత్తం కూడా మీకే చూపిస్తాను. మీరు చూస్తున్న ఈ బిల్డింగ్లోనే భక్తులు రెస్ట్ తీసుకోవడానికి చాలా అనుకూలంగా, చాలా విశాలంగా ప్లేస్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులు వంట చేసుకోవడానికి గ్యాస్ స్తంభాలు కానీ, సప్లై సామాన్లు కానీ అందుబాటులో ఉండటం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చే భక్తుల కోసం కొన్ని ఏసీ రూమ్స్ అయితే ఉండటం జరిగిందండి. మనం చూస్తున్నాం కదా, ఇవి అవేను. ఈ ఆలయం గురించి, ఆలయ చరిత్ర గురించి పంతులు గారిని అడిగి తెలుసుకుందాము. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర శ్రీ పోలేరమ్మ అమ్మవారు పూర్వకాలంలో పంటలు పండక రైతులు అనేక బాధలు పడుతున్నారు. కాబట్టి అప్పుడు గ్రామ కరణం గారు అయినటువంటి కరణం బాపిరాజు గారు ఈ రైతులకు శిస్తులు గట్లైన రైతులందరినీ తీసుకెళ్లి అద్దంకి చెరసాలలో వేశారు. అప్పుడు అద్దంకిలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి. అప్పుడు ఈ గ్రామ రైతులు శిస్తులు కట్టలేక అమ్మవారిని వేడుకున్నారు. తిరణాలతో డప్పులు, వాయిద్యాలు వాళ్ళకి వినిపిస్తున్నాయి. అప్పుడు వాళ్ళు ఏందా ఇవి అని చెప్పి వాళ్ళు అడిగితే జైలర్ గారు, ఇక్కడ పోలేరమ్మ గుడి ఉంది, అక్కడ కొలుపులు జరుగుతున్నాయి అంటే మేము కూడా చూస్తామండి ఆ ఉత్సవాలు, మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే, అట్లా వల్ల పర్మిషన్ ఇచ్చే అధికారం మాకు లేదు, అట్లా వల్ల కదంటే సాక్షాత్ అమ్మవారు వాళ్ళకి కళ్ళలో ప్రత్యక్షమై కనిపించి అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి ఆ ఉత్సవాలు చూపించుకొని తీసుకొచ్చి కొండపాటూరు గ్రామంలో వదిలిపెట్టి అంతర్ధానమైంది. అప్పుడు వాళ్ళు ఆ అమ్మవారిని మర్చిపోయి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అప్పుడు కొంత తొలకరి సమయం వచ్చేటప్పటికి పొలాలు దున్నుకునే టైం వచ్చింది. అక్కడే కరణం బాపిరాజు గారి ఈ స్థలము, కరణం బాపిరాజు గారి పొలం ఇది. అక్కడ 7 అరకలు దున్నుతున్నాయి. ఒక అరక అమ్మవారికి నాగలి కర్రు అమ్మవారికి గుచ్చుకొని దాంట్లో నుంచి రక్తం చిమ్మిచ్చి కొట్టింది. అప్పుడు ఏమిటా అనేది ఈ గ్రామ రైతులు ఆశ్చర్యపోయారు. అప్పుడు కొంచెం వచ్చి గణాసార్లు అయ్యి ఫలానా పోలేరమ్మని ఈ విధంగా మొక్కున్నారు, నా మొక్కు తీరలేదు,
నేను ఇక్కడే ఉంటాను, నా గుడి కట్టండి అని చెప్పి అప్పుడు ప్రాధేయపడి అప్పుడు పలికింపులను అప్పుడు తెలుసుకొని గ్రామ రైతులు తల్లి మా తప్పు క్షమించమని చెప్పి తర్వాత ఇక అప్పటి నుంచి ఇక్కడ చిన్న గుడి కట్టి అక్కడి నుంచి ఈ పోలేరమ్మని ఉత్సవాలు జరపడం ప్రారంభించారు. ఈ ఉత్సవాలు భాగంగా చైత్ర వైశాఖ మాసంలో అమ్మవారికి పెద్ద తిరణాలు జరుగుతుంది. తిరణాలకి ఉగాది వెళ్ళిన తర్వాత 3వ మంగళవారం అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. 2వ మంగళవారం మల్లెపూల పూజ విశేషంగా జరుగుతుంది. అనేక మంది భక్తులు వచ్చి ఈ మల్లెపూల పూజని చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. అప్పుడు తర్వాత 3వ మంగళవారం అమ్మవారి తిరణాల చిరుమానోత్సవం కూడా జరుగుతుంది. అమ్మవారి కొలుపులు కూడా ఈ గ్రామంలో ఈ మల్లెపూల పూజ వెళ్ళిన మరుసటి రోజు నుంచి తిరణాల వరకు కొలుపులు కూడా జరుగుతాయి. చాలా విశేషమైన భక్తులు వచ్చి విశేషంగా అమ్మవారి వాళ్ళ శక్తి కొలది మొక్కుబళ్ళు చెల్లించుకొని ఎంతో ఎంతో గర్వంగా చేసుకుంటారు. ఈ విధంగా ఈ అమ్మవారి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. చాలా ప్రసిద్ధి అమ్మవారు. ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పనిసరిగా ఈ అమ్మవారి తప్పనిసరిగా నెరవేరుస్తాయి. తలంటు స్నానం ప్రతిరోజు అమ్మవారికి తలంటు స్నానం జరుగుతుంది. ఈ తలంటు స్నానం భాగంగా అమ్మవారికి నెయ్యి కుంకుడుగాయలతోటి స్నానం చేపించేసి నలుగు పెట్టి తర్వాత కొత్త నీళ్ళతోటి స్నానం చేపించేసి తర్వాత పొడిగుడ్డ పెట్టి తుడిసి తర్వాత పసుపు కుంకుమతో అలంకరించి తర్వాత చీర జాకెట్ పూలు పళ్ళుతోటి అమ్మవారిని మళ్ళీ అలంకరించి అమ్మవారి భక్తుల దర్శనార్థం రెడీ ఉంటారు. అప్పుడు అనేక మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని చాలా ఆనందదాయకంగా చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సింగిరేసు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్.